మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసు కదిరి రూరల్ సిఐ గారు, నల్లగిరి ఎస్ఐ మరియు కదిరి అప్లూర్ సిఐ గారు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఆ మర్డర్ కేసును పత్తా చేయడం జరిగింది. దాని పూర్వపరాలు ఏమనగా 26/6/2023 తేదీ నల్లగిరి పోలీస్ స్టేషన్లో టి అమర్నాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనాడు, కనిపించలేదని వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదైంది. తర్వాత నెల రోజులు 26/7/2023 చెరులోపల చెరువులో సగం శరీరం మాత్రమే ఉండేది తేలుతుంది. దాన్ని తల్లిదండ్రులు అనుమానంగా ఉంది, మావాంది అమర్నాథే ఆ శవం అనేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు. అప్పుడు DNA పరీక్షల ద్వారా ఆ హాఫ్ బాడీ అమర్నాథే అని గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కేసు 2023 నుంచి కూడా పత్తా లేకుండా అనుమానాస్పద కేసు కిందనే నమోదైంది. అయితే కొత్తగా ఎస్పీ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మా సబ్ డివిజన్లో ఏవైతే ఈ విధంగా అన్డిటెక్టబుల్ మర్డర్ కేసు కానీ సస్పిషియస్ డెత్ కేసు కానీ రివ్యూ చేసి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఫైనలైజ్ చేయాలి, ఈ అన్డిటెక్టబుల్ మర్డర్ కేసులో ఎవరు మర్డర్ చేసినారని పత్తా తేల్చాలా అనేసి మాకు ఆదేశం ఇచ్చి ఒక SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చి దీన్ని డిటెక్ట్ చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం రూరల్ సిఐ గారు ఆధ్వర్యంలో నల్లగిరి ఎస్ఐ సిబ్బంది అంతా కూడా 2023లో నమోదైన అనుమానాస్పద మృతి కేసులో వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తుండగా వాళ్ళకు సమాచారం వస్తుంది. ఏమనంటే అదే గ్రామానికి అల్లుగుండు గ్రామానికి చెందిన దాదాపు మరి కదిరిపట్నానికి చెందిన యాసీను, సాదిక్ వీళ్ళంతా కలిసి ఈ అమర్నాథ్ను మర్డర్ చేసినారనే సమాచారం వస్తుంది. వెంటనే వాళ్ళ ముగ్గురిని పికప్ చేస్తే వాళ్ళు దాదాపు యాసీను, సాదిక్ వాళ్ళు అతన్ని అమర్నాథ్ను చంపినట్లు అంగీకారం చేస్తారు. వారు ఏదైతే శవాన్ని ట్రాన్స్ఫర్ చేసి చెరువులో వేసినారో చెరువులోపల చెరువులో ఆ ఆటో కూడా చూపించడం జరిగింది. దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే దీనికి మోటివ్ ఏమని అనగా దాదాపీరు భార్యతో అల్లుగుండులో దాదాపీరులు ఈ అమర్నాథ్ ఇల్లు ఎదురుగా ఉంటాయి. ఈ దాదాపీరు లేని సమయంలో ఈ అమర్నాథ్ దాదాపీరు భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆ వీడియోలు తీయడం, దానివల్ల ఆమె మనస్తాపం చెంది ఆ విషయం దాదాపీరు చెప్పడం, దాదాపీరు ఇంత అవమానంగా భావించి వాళ్ళ స్నేహితులైన యాసిన్ సాదికులతో చర్చించి ఏ విధంగా అయినా సరే అమర్నాథ్ చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకొని 10/6/2023 తేదీ మందు తాగుదామని చెప్పేసి దాదాపీరు యాసీను ఈ యొక్క సాదిక్ అందరూ కూడా ఆటోలో ఈ అమర్నాథ్ని ఎక్కించుకొని పోయి కదిరి రూరల్ లిమిట్స్లో బాలప్ప గారిపల్లె కొండ దగ్గర తీసుకుని రాళ్లతో కొట్టి చంపుతారు. చంపిన తర్వాత వాళ్ళ శవాన్ని ఏం చేయాలని అర్థం కాక అదే ఆటోలోనే తీసుకొని పోయి చెరులోపల్లె చెరువులో ఆ శవాన్ని కాళ్ళు చేతులు కట్టేసి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా గోనె సంచుల్లో కట్టి శవాన్ని కడతారు. ఎందుకంటే ఆ శవం పైకి తేలకూడదు, కనుక్కోకూడదు అని పత్తా లేకుండా చేయాలని ఉద్దేశించారు. అయినప్పటికీ అది 1 నెల తర్వాత శవం బయటికి రావడం, అప్పుడు అదే విధంగా వాళ్ళంతా గుర్తించడం జరిగింది. ఈ కేసులో మన నాగేంద్ర గారు వారి టీం మబ్బులు నల్లగిరి ఎస్ఐ గారు కూడా బాగా టెక్నికల్గా సమయస్ఫూర్తితో పేషెన్స్తో పనిచేసినారు. ఎస్పీ గారు కూడా వారందరికీ అభినందనలు తెలియజేశారు. నా పేరు జేసీ నారాయణ.